నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. చేయం అయిన తర్వాత మీ అనుభూతి ఏంటో చెప్తారా? నూతన ముఖ్యమంత్రిగా మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటో చెప్తారా? మీరు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు ఏంటో చెప్తారా మేడం? ప్లీజ్ కొద్ది దారి ఇవ్వండి. కొంచెం తప్పండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పండి ప్లీజ్. తప్పండి కొంచెం ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పండి. నమస్కారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జనశక్తి పార్టీ నాయకురాలు ముఖ్యమంత్రి శ్రీమతి జనని గారు తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నమస్కారం. ఈ ఎన్నికల్లో మా పట్ల, జనశక్తి పార్టీ పట్ల అత్యంచల విశ్వాసాన్ని ప్రదర్శించి అఖండ విజయాన్ని చేకూర్చిన అశేష ప్రజావాహినికి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీది, మాది, మనందరిదీను. ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకోబడిన ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వాములే. అసలు సిసలైన ఈ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడానికి ఎందరో అహర్నిశలు శ్రమించారు, అడ్డంకులు అధిగమించారు. ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ వీరులకు అంతరాయం కలిగినందుకు క్షమించండి. మేడం మేడం ఊరుకోండి మేడం ప్లీజ్. చూడండి మేడం, నేను మీకు చెప్పేవాడిని కాదు. అవతల అశేష ప్రజానీకం తమ ప్రీతమ నాయకురాల్ని ముఖ్యమంత్రి హోదాలో చూసుకోవాలని, మీ సందేశాన్ని వినాలని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటే మీరే ఇలా. ఈ క్షణంలో నేను ముఖ్యమంత్రిని కాదు, నాయకురాల్ని కాదు శర్మ గారు. ఓ తల్లిని, పిల్లల కోసం తల్లడిల్లిపోయే మామూలు తల్లిని. మీ ఆవేదనని అర్థం చేసుకోగలను, కానీ మా అందరినీ ముందుకు నడిపించవలసిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా? లేదు శర్మ గారు, నా బాధ మీకు అర్థం కాదు. ఈ పదవి, ఈ హోదా, ఈ అధికారం, ఈ ప్రభుత్వం ఇవేమీ నాకు అక్కర్లేదు. నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. నరసింహం నరహింస, రాజకీయ రక్షణలో రక్తమాంసాల భక్షణ. అయ్యో బాబోయ్, నరసింహం గురించి రాశారే? వాడి పేపర్ చూస్తే గిరవడైపోతాడు. పేపర్ ఆఫీస్ కు నిప్పెడతాడు. పోసుకొని వస్తున్నారు. ఏమిటి అవధాని, పేపర్ చూసి కంగారు పడుతున్నారా? అవును సార్, మనం రాసింది నిజమైనా ప్రమాదం సార్. ప్రమాదమా? ఎవరికి? ఒక్క నాకో నరసింహానికో ప్రమాదం. 10 మందికి పనికొచ్చే నిజం రాయలేకపోతే పేపర్ ఎందుకయ్యా? నిజం అంటూ కమ్యూనిజాన్ని ప్రచారం చేయటం మనకు అవసరమా? కమ్యూనిజమా అంటే ఏమిటో నాకు తెలియదు. కమ్యూనిటీకి పనికొచ్చే నిజమే కమ్యూనిజం అయితే నా అభ్యంతరం లేదు. అవుతాని, ఇది ప్రజల పత్రిక. వాళ్ళకు ఉపయోగపడే 4 వార్తలు రాయలేకపోవడం కన్నా పత్రిక మూసేయడం నయం కదా. నరసింహం తలుచుకుంటే అంత పని జరుగుతుంది సార్. పత్రిక మూసేయడమా అంటే లక్షల మంది నోళ్లు మూసేయడమేగా. చూద్దాం, నరసింహం శక్తి ఎక్కువ, జనశక్తి ఎక్కువ. అక్రమాలపై కోడెత్రాచు, న్యాయదేవత కుడి చేతిలో త్రాసు. రాసిన ప్రతి వాక్యం శబాసు, ఆయన మనకందరికీ బాసు, పేరు సుభాష్ బోసు. ఏమిటి జన్ని మన పత్రిక చదువుతున్నావు? ఇందులో నీకు కావాల్సిన వంటలు, వార్పులు ఉండవు, వారఫలాలు అంతకన్నా ఉండవు. ఎందుకు చదువుతున్నావు? కాళిదాస్ చదవమన్నాడండి. పత్రిక నిండా పకోడీ లాంటి వార్తలుంటాయన్నాడు. తీరా చూస్తే పత్రిక ముట్టుకోవడానికే భయం వేస్తుంది. సర్లే, బల్లికి పిల్లికి కూడా భయపడతావు నువ్వు. ఇది నీలాంటి అమాయకులను భయపడడానికి కాదు, అమానుషంగా జనాన్ని దోచుకునే వారి గుండెల్లో పిడుగులు కురిపించే జనశక్తి ఇది. ఎందుకండి ఈ పిడుగులు వడగళ్ళును? కాళిదాస్ చెప్పినట్టు పకోడీలే బాగుంటాయి కదా. ఏ గుళ్ళో ఏ పురాణం చెప్తారో, ఏ మార్కెట్లో దోసకాయలు చవకగా ఉంటాయో ఇవి ప్రజలకు పనికొచ్చేవి కాదంటారా? పిచ్చి జనని, ఈ పనికొచ్చే సమాచారం ఎలాగైనా తెలుసుకుంటారు జనం. కానీ మెదడుకు పనికొచ్చే వార్తలు ప్రజలకు చెప్పడమే పత్రికల పని. ఏమో బాబు, మీ మెదడు ప్రజలు నాకు బొత్తిగా అర్థం కావు. అర్థం కావని దులిపేసుకోవడానికి వీల్లేదు. అర్థం చేసుకోవాలి, నాకు అర్థంగా అనిపించుకోవాలి. ఈ పత్రిక నాది కాదు జన్ని, మనది. మన ఏకైక సంతానం ఈ పత్రిక. పదండి భోంచెద్దురు గాని. ఈ పుణ్యభూమిలో వెలసిన ఈ పత్రిక ఆ పుణ్య దంపతుల ఏకైక పుత్రిక. స్వతంత్ర భావాలకు ఇది మాతృక, సమాజాన్ని సన్నగా పడుతుంది చిత్రిక.
బాసు బాస్ కాదు, ఆయన పేరు బోసు. నువ్వు ఉండవా? అవసరమైన వాళ్ళంతా అప్పటికి మన బాసులే. అవసరం తీరిన తర్వాత కంకర పీసులు. నమస్కారం బాసు. నరసింహం గారా? నమస్కారం. పత్రికతో పెట్టావు కదా బాసు, పెద్ద నమస్కారం. తెలివైనోడివి, బాగా రాస్తావు. ఏం రాతలియ్యి? తెలివైన రాతలు సార్. బాగా రాశానా? ఏం బాగు? ఇంగ్లీషులో బూతులు తిట్టినట్టు ఉంటది. సింపుగానే ఉంది, లోపలంతా కంపు. నాతో ఎందుకు గొడవ? నీ పత్రిక బ్రహ్మాండమైన పత్రిక. నెల్లాళ్ళు తిరిగేలోగా దాన్ని నంబర్ 1 పత్రికగా చేసే పూచి నాది. ప్రతిరోజు వెనక పేజీలో నా బొమ్మ ఒకటి టచ్ చేయి. నేను చేసిన మంచి పని ఒకటి దాని కింద రాయి. చాలు. మీరు ఈ జన్మలో చేసిన మంచి పని ఏదైనా ఉంటే చెప్పండి, రాస్తాను. అదేటి అలా అనేశావు? హోటళ్లు తెరిపించాను, సినిమా హాళ్లు కట్టించాను, బార్లు తెరిపించాను, అమ్యూజ్మెంట్ పార్కులు, సిటీ క్లబ్బులు, ఇవన్నీ నా కోసం కట్టించానా? ప్రజల కోసం కాదు. ఓహోహోహోహో, ఇవన్నీ మీరు చేస్తున్నది ప్రజల కోసమా? అయితే వాళ్ళ బలహీనతల్ని వాళ్లకు తెలియజేస్తున్నది కూడా ప్రజల కోసమే. నా మాటేను. నేను మంచోడ్నైనా ప్రొబేషన్ మంత్రికి ఇలాంటివి గెట్టవు. ఏమిటి, ప్రొహిబిషన్ మంత్రి పేరు చెప్పి భయపెడుతున్నావా? ఆయన కేవలం మంత్రి, ప్రజలే రాజులు. వాళ్ళు నా వైపుండగా మంత్రి విషయం మనకు అనవసరం. నువ్వెవరికీ భయపడవు, అందుకే నేను నీకు భయపడుతున్నాను. చూడు, ఇవి చేతులు కావు, కాళ్ళు. పోనీ కాళ్లే పట్టుకోమంటావా? లోపలికి పద. పడతాడు పడతాడు, అందితే జుట్టు పడతాడు, అందకుంటే కాళ్ళు పడతాడు, ఆదమరిచి నిలబడితే ఇంకేదైనా పడతాడు. శభాష్, అక్షర లక్షలు ఇవ్వాలయ్యా. ఎవడు బాసు వీడు? కవ్యా? మా వాడకుడు సినిమా తీస్తున్నాడు, ఛాన్స్ ఇప్పించమంటావా? వద్దులేండి. ఇంకెప్పుడు మీరు మమ్మల్ని జడిపించడానికో ఆశలు పెట్టడానికో మా పత్రికా ఆఫీసుల వైపు రాకుండా ఉంటే అదే 10,000. మీ పేరు మా పేపర్లో పడకుండా ఉండాలంటే మీ అరాచకాలు ఆపండి, 10 మందికి పనికొచ్చేలా నడుచుకోండి. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. వెళ్ళండి. జనశక్తి అదొక పేపరా? గడ్డం తీసుకుని బ్లేడ్ దుడవడానికి కూడా పనికిరాని పత్రిక, దాన్ని ఎవడరా చదివేది? బాసు, లేబర్ క్లాస్ వాళ్ళు బ్లేడ్లు వాడరు కదా, వాళ్ళు చదువుతారు. మన బేరాలన్నీ ఆ క్లాసే. కంగారు పడకు, చదివినా మన మంచికే. ఒక్కోసారి చెడ్డ మంచే చేస్తుంది. అదేలా బాసు? కిందటి ఎన్నికల హడావడి మర్చిపోయినవా? ముమ్మరంగా ప్రచారం జరుగుతుండగా రెంట చింతల స్కూల్లో 2 జడ్ల టీచర్ అమ్మని రేప్ చేసి పారేశాం. జిల్లా జిల్లా గుప్పు మంది కోర్టులో కేసు పెట్టించినాం. ఎగస్ పార్టీ వాళ్ళ కుట్రని తీర్పు చెప్పించినాం. ఊరంతా పూలమాలలతో ఊరేగి సింపతి ఓట్లు సంపాదించినాం. ప్రొబేషన్ మంత్రి అయినాం. ఇది అంతే. అంతేనంటావా? అంతే. అంతగా అన్నప్పుడు దాని అంతు చూద్దాం. ప్రభుత్వం మన చేతిలో ఉంది. ప్రస్తుతం మందుగొట్టు కథం.